రాజు ఒకవేళ రాణిని తీసుకెళ్లి బ్రాహ్మణుడి దగ్గర పడుకోబెట్టినా, ఒకవేళ బ్రాహ్మణుడి బేజం ఒకవేళ వాళ్ళకి వచ్చినా, బ్రాహ్మణుడి వల్ల వారికి సంతానం కలిగిన వాళ్ళు రాజులు ఎలాగవుతారు? వీడు అన్న మాటల ప్రకారం విన్నారు ఎంత ఎర్రి మాట్లాడుతున్నాడు. ఒకవేళ లేకపోతానంట ఆ యొక్క రాజ్యాలు పోతానంట, ఈ బ్రాహ్మణులు తీసుకెళ్లి రాణిలకు ఇచ్చి పిల్లల్ని కనమంటేనంట అప్పుడు ఏమవుతారు? బ్రాహ్మణుడి బేజం వెళ్తే వాళ్ళు ఏమవుతారు? ఏమవుతారు చెప్పండి? బ్రాహ్మణులే అవుతారు. రాజులు ఎలాగవుతారు? క్షత్రియులు ఎలాగవుతారు? ఆ మాత్రం బుర్ర ఉండాలి కదా రాజుకైనా రాసినోడికైనా. మంచి డౌట్ వచ్చిందిరా నీకు. బ్రాహ్మణుడి వల్ల సంతానం కలిగితే వాళ్ళు రాజవంశస్థులు ఎలా అవుతారు అని అడిగావు కదా. సరే, ఇదే లాజిక్కి నీ బైబిల్కి అప్లై చేసి చూద్దాం. మరి ఏసు ఎట్ట పుట్టాడమ్మా? ఏసు ఎవరికి పుట్టాడే? చిటికన్నా హోలీ గోస్ట్కి కదా, పవిత్ర పిశాచికి కదా. మరి అతను దావీదు కుమారుడు ఎలా అయ్యాడు? దావీదు వంశంలో ఎలా పుట్టాడమ్మా? అతను ఏమైనా యోసేపుకి పుట్టాడా? యోసేపుకి మేరీకి పుట్టాడా? హోలీ గోస్ట్ కుమారుడు కదా. యోధా గోత్రపు కొదమసింహం చెప్తా. యోధా గురించి కూడా ముందు వచ్చింది, అది కూడా చెప్తా. దావీదు కుమారుడు అని చెప్పి ప్రస్తావించారు కదా బైబిల్లో యేసుని. దావీదు కుమారుడు ఎలా అయ్యాడురా? హోలీ గోస్ట్కి పుట్టాడు కదా. దావీదు వంశంలో ఎలా వచ్చాడు? దీనికి సమాధానం చెప్తే దానికి సమాధానం దొరికింది నీకు. ఒకవేళ కానీ పిల్లలు ఉంటే లేదు, సంతానం లేకుండా ఒకవేళ కానీ తన భర్త చనిపోతే, ఒకవేళ మరిది కానీ లేకపోతే బావ కానీ ఎవరైనా ఉంటే వారి ద్వారా సంతానాన్ని పొందాలి. బాగా వినాలి. సంతానాన్ని ఎందుకు పొందమన్నాడంటే ఆ వంశంలో వంశస్థులే కాబట్టి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకో, వీళ్ళందరూ పచ్చి విగ్రహారాధికులు అయిపోయి, పచ్చి వ్యభిచారులు అయిపోయి, పచ్చిగా వారి జీవితాలు పాడు చేసుకుంటారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఆ నియమాన్ని క్రమాన్ని పెట్టడం జరిగింది. దేవుడు పెట్టిన కట్టడే. ఇశ్రాయేలీల్లోనంట ఎవడైనా ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే ఆమెని బయట వాళ్ళ వద్దకు పంపించకూడదు. ఆ చనిపోయిన వాడి యొక్క సహోదరుడే, అంటే ఆమె యొక్క బావగారో మరిదో ఆమెతో పడుకుని పిల్లల్ని కనాలి. ఇలా ఎందుకు చెప్పాడంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పచ్చి విగ్రహారాధికులు, పిల్లల్ని బలిచ్చేవాళ్ళు, నానా రకాలైనటువంటి వికృత చేష్టలు చేసేవాళ్ళు. కాబట్టి బయట వాళ్ళ దగ్గరికి పోకుండా ఆ కుటుంబంలో వాళ్ళతోనే పడుకుని పిల్లల్ని కనేలాగా బైబిల్ దేవుడు కట్టడి పెట్టాడు అని అంటున్నాడు. చిన్న లాజిక్ అండి, ఆలోచించండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు అనేది ఒక కుటుంబం కాదుగా, అదొక పెద్ద వ్యవస్థే కదా, చాలామంది ఉంటారు. పోనీ అన్యజాతి వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటున్నారండి. విగ్రహారాధన చేయటం వల్ల ఎవరికి వచ్చే నష్టమేమీ లేదు. భగవంతుణ్ణి ఆయా రూపాల్లో ఆరాధించుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ. అయితే వాళ్ళందరూ వ్యభిచారులు, తాగుబోతులు ఇవన్నీ ముద్రేశారు. అవన్నీ కూడా అసత్యాలు. కావాలంటే మనం వాటిని బైబిల్లో నుంచే ఖండించవచ్చు. వేరే సందర్భంలో వాటి గురించి మాట్లాడతాను. వీళ్ళకి విగ్రహారాధన అంత అసహ్యం అయితే మరి మాకు కూడా ఈరోజు శవాలను ఆరాధించే వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది. ఇళ్లలో వేలాడే శవాన్ని పెట్టుకుని చెక్క మొక్కలను పెట్టుకుని ఆరాధించుకునే వాళ్ళని చూస్తే మాకు కూడా చాలా అసహ్యంగా ఉంది. దానికి మనం ఏం చేస్తాం? మరి ఎవడు పద్ధతి ఆడిది, ఎవడు ఇష్టం వాడిది. సరే, అన్యజాతి వాళ్ళు విగ్రహారాధన చేసుకుంటున్నారండి. ఇశ్రాయేలీలు అందరూ విగ్రహారాధన చేయరు కదా. ఒకడు చచ్చిపోయాడు, ఆడి పెళ్ళాన్ని అన్యజాతి వాళ్ళ దగ్గర పంపాల్సిన అవసరం లేదు కదా. ఇశ్రాయేలీల్లోనే ఇంకా చాలామంది ఉంటారు కదా. ఎవరన్నా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయొచ్చు కదా, లేకపోతే వాడి దగ్గర పంపించవచ్చు కదా. ఆ కుటుంబంలో వాళ్ళే, ఆ కుటుంబంలో ఆ చనిపోయిన వాడి సహోదరుడే పడుకోవాలి అని ఎందుకు పెట్టాడండి? దానికి వీడు చెప్పే కారణం ఏంటి? అన్యజాతి వాళ్ళు విగ్రహారాధకులు సరే, మిగిలిన వాళ్ళు కాదు కదా, ఇశ్రాయేలీలు కాదుగా, మిగిలిన కుటుంబాల వాళ్ళ దగ్గర పంపించవచ్చుగా. అసలు వీడు చెప్పిన దానికి దీనికి ఏమైనా పొంతన కుదురుతుందా? వీడు ఎట్లా చెప్తున్నాడు, ఆ వినేవాళ్ళు ఎట్లా అంటున్నారో. మళ్ళీ వీడు ఏమంటున్నాడు? పిల్లలను పుట్టించిన తర్వాత వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదని చెప్తున్నాడు. ఏది నేను చెప్పిన కాన్సెప్ట్. ఋషులు ఆ రాజు భార్యలకి సంతానాన్ని అనుగ్రహించిన తర్వాత మళ్ళీ వాళ్ళు తపస్సుకి వెళ్ళిపోతారు, వాళ్ళకి వీళ్ళకి మానసికంగా ఎలాంటి సంబంధం ఉండదు అని నేను చెప్పిన కాన్సెప్ట్ ఎత్తుకొచ్చి వీడు బైబిల్లో దోచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రే సన్నాసి, అక్కడ పెళ్లి చేసుకోవాలరా, పిల్లల్ని పుట్టించడమే కాదు. అతను ఆ చనిపోయిన వాడి సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. మొట్టమొదట ఈ యోధా కొడుకు ఏరు అనేవాడు చచ్చిపోతే ఓనాన్ని ఆమె దగ్గరికి పంపిస్తారు. ఈ ఓనాన్ అనేవాడిని కూడా ఈ విధంగా బైబిల్ చంపేస్తాడు. వీళ్ళ చిన్న కొడుకు మూడోవాడు ఉంటాడు.